కాలర్స్ జాయిన్ అవుతున్నారు. మనం నంబర్ పెట్టాము. రైట్. హలో అండి. నమస్తే అండి. ఎక్కడి నుంచి? ఎక్కడి నుంచి అండి? విజయనగరం. రైట్. మీ విజయనగరం వ్యక్తి బహుశా ఈ మీ ఉత్తరాంధ్రకు సంబంధించిన వ్యక్తి అన్వేష్ సార్. అది మా దురదృష్టం సార్. అదేంటంటే ఇది అప్పటికి కారణం అనసూయ సార్. అనసూయ ఇండైరెక్ట్ గా అనసూయని కూడా వాడు ఇండైరెక్ట్ గా బ్లేమ్ చేసినట్టే సార్. వాడు ఏమంటున్నాడు, గొడ్లు ఎక్కువ తిరగమంటున్నాడు. అంటే ఇండైరెక్ట్ గా ఆవిడని ఇన్సల్ట్ చేస్తున్నాడు, ఆవిడని ఇన్సల్ట్ చేస్తున్నాడు, సమాజాన్ని ఇన్సల్ట్ చేస్తున్నాడు. అది వాడేంటి ఇండైరెక్ట్ గా ఇన్సల్ట్ చేస్తున్నాడండి. అది అర్థం చేసుకోవట్లేదు. ఇప్పుడు అనసూయ ఎందుకు బయటికి రావట్లేదు? ఇప్పుడు ఏదో శివాజీ గారు చెప్పే ఉద్దేశంలో కొద్దిగా తడబడ్డాడు చెప్పాడు. మరి ఆ ఒక్క పదాన్ని పట్టుకున్నాడు. ఇప్పుడు ఎన్ని పదాలు అంటున్నారు కదా, మరి ఇప్పుడు ఏం రావట్లేదు అనసూయ గారు? సరే, వాళ్ళ మధ్య జరుగుతుంది, వాగ్యుద్ధం జరుగుతుంది, మాటల యుద్ధం జరుగుతుంది అనుకుందాం. మధ్యలో ఈ నా అన్వేష్ అనే ఒక ప్రపంచ యాత్రికుడిగా చెప్పుకునే ఒక ఇంటలెక్చువల్ ఫెలో తనను తానుగా వర్ణించుకుంటాడు కదా. సో మరి అతను ఎందుకు ఇలా ఈ అడ్డగోలుతనం మాటలు అనేది ఒక చర్చ. అడ్డగోలుతనం అంటే ఈ అడ్డగోలుతనం ఆడడానికి కారణం ఎవరండి? ఎవరు? వారికి ఈ మాటలు అనే విధంగా వచ్చేటట్లుగా ఫ్రీడమ్ ఇచ్చినట్లు వచ్చినది ఏంటంటే ఈ వ్యతిరేక ఈ భావజాలం అన్ని అనసూయ వీళ్ళ వల్లే కదా వాడు రెచ్చిపోతున్నాడు. వీళ్ళ వల్లే కదా వాడు రెచ్చిపోతున్నాడు. ఇప్పుడు ఆ 4% 5% వల్లే వాడు రెచ్చిపోతున్నాడు. ఇప్పుడు ఈ మొత్తం వ్యవహారంలో ఇది అక్కడి నుంచే ముసురుకుంది కాబట్టి ఇప్పుడు అన్వేష్ మాట్లాడినా ఇంకెవరు సోకాల్ పర్సన్స్ ఎవరు మాట్లాడినా ఇక్కడ అనసూయ నోరు విప్పాల్సిందే అంటారా? విప్పాల్సిందే. ఇప్పుడు ఆయన మీద ఆవిడ గారు కేసు పెట్టింది అనుకోండి, ఆవిడ నిజంగా ఇండియన్ పర్సన్, లేకపోతే ఆవిడ కూడా విదేశాలకు వెళ్తున్నారండి. ఆవిడ కూడా విదేశాలకు వెళ్తున్నారండి. అంటే ఇప్పుడు ఆయన ఒక విధంగా ఏంటంటే గొడ్లెక్కుని తిరగమంటున్నాడు. గొడ్లెక్కుని తిరగమంటే తిరుగుతుందా చెప్పండి? తిరుగుతారా? తిరిగితే ఈ సమాజం యాక్సెప్ట్ చేస్తుందా చెప్పండి? ఓకే. అలా అయితే మీరు డ్రాయింగ్తో ఇంటర్వ్యూ చేస్తారా? మీరు డ్రాయింగ్తో ఇంటర్వ్యూ చేస్తే రేపు పొద్దున్న మీ మీద ఏమైనా కేసు బుక్ చేయరని చెప్పండి, అది నువ్వు ఒప్పుకోవాలి. మీ డ్రాయింగ్తో ఇంటర్వ్యూ చేస్తారా? నేను రేపు పొద్దున్న బట్టలెక్కుని ఈ సమాజంలో తిరుగుతున్నా, నన్ను ఎవరైనా ఏం అనకుండా ఉంటారని గ్యారెంటీ ఇవ్వండి. గ్యారెంటీ ఇవ్వగలరా? నెక్స్ట్ ఏంటంటే మా విజయనగరంలో మా సల్యూట్లో రికార్డింగ్ డ్యాన్స్ అని జరుగుతుంటాయండి. మీకు తెలుసుందో లేదో? రికార్డింగ్ డ్యాన్స్లు అవి ఎందుకు బ్యాన్ చేశారండి? అవి ఎందుకు బ్యాన్ చేశారు? అశ్లీలత సభ్యత ఉన్నాయి కాబట్టి బ్యాన్ చేస్తారేమో అనుకుంటున్నా. బ్యాన్ చేశారు. మరి అశ్లీలత అంటే ఏంటంటే అక్కడ అర్థము అంటే ఎక్స్పోజింగ్ డ్రెస్సులతో డ్యాన్స్ చేయడం వల్లే కదా. దానివల్ల సమాజం ఏంటంటే ఈ చూసిన వాళ్ళు ఎక్కువగా ఈ కేకలు వేయడము, గల్లలు చేయడం జరుగుతుంది. అంటే ఇండైరెక్ట్ గా గవర్నమెంట్ కూడా ఆ అశ్లీలతని చూపించకూడదని చెప్తుందా లేదా? సరే, ఫైనల్ గా మీ డిమాండ్ ఏంటి? అంటే మీ ఒపీనియన్ కానీ డిమాండ్ కానీ ఏంటి? నా ఒపీనియన్ డిమాండ్ ఏంటంటే అలాంటి ఎదవల్ని ఎలా అయినా ఇండియా తీసుకురావాలి. లేదంటే వాడి మీద పక్కాకి కేసు పెట్టి వాడి ద్వారా ఇండియాకు వచ్చి క్షమాపణ చెప్పి ఇక్కడి నుంచి నేను ఎప్పుడు కూడా హిందూ మతం మీద కానీ హిందూ మతం దేవుళ్ళ మీద కానీ నెక్స్ట్ వేరే దీని మీద గురించి కానీ ఇలా లేనిపోయిన మాటలు కానీ ఏమైనా ఆడలని వాడు ఒప్పుకున్నంత వరకు మేము ఊరుకోమండి. ఊరుకోము అంతే. ఎందుకంటే మనం ఎంతో ఆరాధిస్తున్న హిందూ దేవుళ్ళని వాడు అంత అసభ్యకరంగా మీరు చూసంటారు కదా వీడియో. అదేంటండి వీడియో? వాడు ఏం మాట్లాడుతున్నాడు అండి అసలుకి? అది రాకపోతే అలా మాట్లాడేస్తారా? ఎగ్జాక్ట్. అందుకే అతనిపై కేసు కూడా నమోదైంది, కేసు కూడా పెట్టారు ప్రస్తుతం. అది పోలీసులు. నేను కూడా ఇంతకు ముందు ఆ వీడియో చూసానండి. మా విజయనగరం మా సైడ్ వాడే. అయితే నేనేంటంటే విదేశాలకి లోనే మనకి యొక్క వాళ్ళ విదేశాల సంస్కృతిని మనకు తెలియజెప్తున్నాడు బాగా అనుకున్న వాళ్ళ. కానీ వాడు విదేశీ కల్చర్ అలవాటు పడిపోయాడు. నీకు అర్థమైందా? ఓకే. విదేశీ కల్చర్ అలవాటు పడి అదేమో మన ఇండియా మీద రుద్దడానికి చూస్తున్నాడు. ఓకే. అది ఇండియన్ ప్రజల మీద రుద్దడానికి చూస్తున్నాడు వాడు. అక్కడ ఏంటంటే గాలి తగ్గుతుందంట. గాలి బట్ట వేసుకుంటే గాలి తగ్గుతుందా? బట్ట లేకపోతే ఇంకా బాగా గాలి తగ్గుతుంది కదా. బట్ట ఎక్కువ ఏమో విదేశాల్లో తిరగట్లేదు వాళ్ళు. ఆ 2 కోట్లు కూడా తీసుకెళ్ళమనొచ్చు కదా, ఇంకా బాగా గాలి తగ్గుతుంది. రైట్. ఎస్ రైట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఫర్ యువర్ ఒపీనియన్ అండి. రైట్. ఇది నా అన్వేషణకు సంబంధించి మనం ఒక కామెంట్ పెట్టినప్పుడు అరెస్ట్ చేయాలా వద్దా అన్నప్పుడు చాలామంది దాదాపుగా సింహభాగం అంటే
95% అరెస్ట్ చేయాలంటున్నారు, 5% వద్దంటున్నారు. ఎందుకు వద్దంటున్నారో తెలియదు. ఎందుకంటే మరి 5% అరెస్ట్ చేయొద్దు అంటే దాని అర్థం ఏంటి నాకు కూడా అంతుపట్టట్లేదు. అంతే సరే, ఇతర వర్గాల వారు ఉండొచ్చు, మేబీ ఆ 5%లో ఎవరైనా ఉండొచ్చు, వదిలేద్దాం వాళ్ళ విచక్షణకి, అది పక్కన పెడదాం. రైట్. శర్మ గారు ఇప్పుడు ఈ కాలర్ మాటలు విన్నారు కదా మీరు. సో అదే వాళ్ళు కూడా అదే అంటున్నారు, ఏంటంటే విదేశాలలో తిరిగి విదేశీ కల్చర్ను వంట పట్టించుకొని ఇట్లా అడ్డగోలుతనంతో మాట్లాడుతున్నాడు అనేది కూడా వాళ్ళ ఒపీనియన్. అంటే ఆయనలో ఈ పరివర్తన మార్పు అనేది వస్తుంది అనుకుంటున్నారా? ఇప్పటికైనా ఇంత రాద్ధాంతం జరుగుతున్నప్పుడు మరి కనీసం ఏదైనా రియాక్షన్ వస్తుందని మీరు చూస్తున్నారా అతని వైపు నుంచి? ఇటువంటి వాళ్ళకి ఎటువంటి పరివర్తన రాదండి. ఎందుకు అంటే వాళ్ళు ఇక్కడ నుంచి ఒకసారి జలశారాయులుగా ఇలాగా అనుకోకుండా అంత డబ్బుని హోదాని చూసినటువంటి వాళ్ళకి పరివర్తన రాదు. మేమే కింగులు అని అనుకుంటారు బతికున్నంత కాలం కూడాను. ఇది ఇప్పుడు ఆయన చేసినటువంటి ఆ కంటెంట్ యాక్ట్ లోని ఏదైతే కంటెంట్ పెట్టాడో ఇప్పుడు మీరు చూపెడుతున్నటువంటిది, రెండు ఆ కాలంలోని ఈ కాలంలోని ఇలాంటివి బట్టలు ఇప్పుకొని అక్కడ తిరుగుతున్నారు అని వాళ్ళ తల్లికి గాని చెల్లికి గాని అనకూడదు గాని, ఒక భారతీయ పౌరుడిగా హిందువుగా వాళ్ళని అలాగ తిరగమని ఈయన చెప్పగలడా? చెబితే వాళ్ళు ఈయనని ఊరుకుంటారా? ఆయన ప్రశ్నించుకోమనండి, లేదా లైవ్ లోకి వచ్చి ఆయన చెప్పమనండి. వాళ్ళ తల్లిదండ్రులకి, తల్లికి చెల్లికి నేను అలా తిరగమని చెప్తానని నేను చెప్పగలడేమో. వీళ్ళు అంటే ఇట్లాంటి మాటలు మాట్లాడే ముందు కూడా కొంత ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే